వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ఇవాళ వార్తల ముఖ్యాంశాలు. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి వస్తున్న ఆదరణ, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి వ్యక్తిగత కారణాలతో దేవాలయ ప్రతిష్ట దిగజారేలా లేనిపోని ఆరోపణలు చేయడం బాధాకరమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన వాడపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఇంగిత జ్ఞానం లేకుండా ఆలయ ప్రతిష్టను పట్టించుకోకుండా వ్యవహరిస్తుంటే బాధేస్తుందన్నారు. అంతలా దిగజారి తాము మాట్లాడలేమన్నారు. మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి నోటికి వచ్చినట్లు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. వెంకటేశాయ శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు కోనసీమ తిరుమల రోజురోజుకి దినదిన ప్రవర్ధనం చెందుతూ భక్తుల యొక్క నమ్మకాన్ని చూరగొని దేవాలయ అభివృద్ధి శరవేగంతో అభివృద్ధి చెందుతుండడం, ఆ వెంకటేశ్వర స్వామి మనందరి చేత కూడా స్వామివారి యొక్క ఇక్కడ అభివృద్ధిని చేయించుకోవడం చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. ఆ అభివృద్ధిలో అందరం కలిసిమెలిసి పనిచేస్తూ ఉన్నాం. దేవాలయం చాలా అభివృద్ధి చెందుతుంది. లక్షలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏ విధమైన సేవలు చేయాలనే మీద ఆలోచనలు చేస్తూ ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అందరం కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాం. దురదృష్టం ఏంటంటే కొంతమంది వ్యక్తులు ప్రత్యేకంగా స్వామివారికి వస్తున్న ఆదరణ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తున్న తర్వాత చేస్తున్నటువంటి అభివృద్ధి, ఆలయ అభివృద్ధి చూసి వారలేక చూడలేక లేనిపోని ఆరోపణలు, బురద జల్లుడు కార్యక్రమాలు, వ్యక్తిగత కారణాలతోటి దేవాలయ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తించడం మాత్రం చాలా దారుణం. తిరువూరు మండలంలోని చౌటపల్లి గ్రామంలో హిందూ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, హిందూ బంధువులను చైతన్యపరిచి సంఘటితం చేసే కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంలో భాగంగా శ్రీ ఆదిత్యానంద భారతీ స్వామీజీ పీఠాధిపతి శ్రీ లలితాపీఠం వారిచే ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహించారు. ఈ హిందూ సమ్మేళనంలో చౌటపల్లి పరిసర 9 గ్రామాల ప్రజలు పాల్గొని భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. పీఠాధిపతుల ప్రవచనాలు భక్తి శ్రద్ధలతో ఆలకించారు. కార్యక్రమంలో భాగంగా శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం, కుంకుమ పూజ కార్యక్రమం హిందూ బంధువులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమం చౌటపల్లి పరిసర గ్రామ హిందూ బంధువులు ఆధ్వర్యంలో వేడుకగా నిర్వహించారు. ఖర్చు పెడుతున్నారు అంటే ఇది ఒక బడి, ఇది సమ్మేళనం అంటే వేడుక కాదు. ఇది మన భవిష్యత్తుకి నాంది, మన నినాదం, మన సంకల్ప సాకారానికి ప్రేరణ నిలయంగా దీన్ని మనం కొనియాడాలి. అలాగే చిట్టెల గ్రామ వాస్తవ్యులు ఎవరున్నారో చేతులెత్తాలి. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం రంగాపూర్ గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జాతీయ రహదారి రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా పోలీస్ మరియు పాఠశాల సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు తెలియజేయాలని పోలీస్ సిబ్బంది తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ క్యామ్యా మల్లయ్య, డిఎస్పీ వెంకటరెడ్డి, సిఐ విష్ణువర్ధన్ రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, ఎస్ఐ మహేష్, ఎంపీడీఓ బ్రహ్మచారి, ఎంఈఓ మురళీమోహన్, హెడ్ మాస్టర్ సుధారాణి, ఇతర ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చెప్పాలి, లేదా ముఖ్యంగా మీకు మీ టీచర్లు ఉండరు వాళ్ళకన్నా చెప్పాలి. ఇంకా ధైర్యం ఉంటే పోలీస్ స్టేషన్ చెప్పాలి. అర్థమైంది అందరికీ? ఖచ్చితంగా దీన్ని మనసులో దాచుకొని మనం కుమిలిపోయి ఎవరు చెప్పుకోకుంటుంటే అది చాలా వేరే వాళ్ళ జరుగుతుంది, ఇంకా చాలా మందికి జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి ఏమన్నా ఇప్పటికైనా ఉన్నా కూడా మాకు పర్సనల్గానే చెప్పండి, మీ టీచర్లకైనా చెప్పండి, ఇంట్లో పేరెంట్స్ కన్నా చెప్పండి. ఒక దాని మీద ఇంకోటి చైల్డ్ అబ్యూస్లో భాగంగా ఇంటి దగ్గర ఉన్న ఇంటి పక్కన వాళ్ళు కానీ ఎవరన్నా మన మీద శారీరకంగా అసాల్ట్ అనేది, అంటే ఎవరైనా మనని బలవంతం చేసినా అది దయచేసి ఎవరు కూడా దాన్ని సహించకండి. వెంటనే మాకు ఫిర్యాదు చేయండి. అంటే కంప్లైంట్ ఏం లేదంటే మీ టీచర్లకి, పేరెంట్స్ కన్నా చెప్పాలి. ధైర్యం చేసి చెప్పాలమ్మా ఖచ్చితంగా. అది మగవాళ్ళకి కానీ ఆడపిల్లలకు కానీ
లేదంటే ధైర్యం చేయాలంటే 100కి ఫోన్ చేయాలి. 100కి ఫోన్ చేసి చెప్తే ఖచ్చితంగా ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ ఎవరికి చెప్పబడవు. అర్థమైంది అందరికీ? కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో గల చిన్న ఆచంపల్లిలో ఈ రోజు ఎన్ఎస్టీవీ క్యాలెండర్ 2026 ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ స్వప్న, మాజీ సర్పంచ్ దోర్నల హనుమంతారెడ్డి, ఉప సర్పంచ్ రణం తిరుపతి, పలువురు వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో గల పోలీస్ స్టేషన్లలో ఎస్ఐ వంశీకృష్ణ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ, ప్రస్తుతం జనవరి 1 నుండి 31 వరకు రోడ్డు భద్రతా వారోత్సవాల అవేర్నెస్ ప్రోగ్రాం కొనసాగుతుందని తెలియజేస్తూ, డ్రైవింగ్ చేసే క్రమంలో వాహనదారులు సరైన క్రమ పద్ధతి పాటించి తమ యొక్క విలువైన ప్రాణాలను రక్షించుకోవాలని, ఈ అవగాహన సదస్సు ద్వారా అవగాహన కల్పించుకోవాలని, మద్యపానం సేవించి డ్రైవింగ్ చేయరాదని కోరుతూ స్థానిక గంగాధర మండల ప్రజలందరికీ 26 జనవరి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు తెలియజేయలేదేమనగా, ఈ మంత్ మనకి జనవరి 1 నుంచి జనవరి 31 వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి స్కూలు, ప్రతి కాలేజు, అలాగే ప్రతి కార్నరు, హాట్స్పాట్స్, అలాగే ఆటో డ్రైవర్స్, ఇట్లా రకరకాల స్టేక్ హోల్డర్స్ అందరితోని మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరుగుతుంది. అందరూ కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు ప్రతి సంవత్సరం ఈ మన రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య మిగతా క్రైమ్లలో కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ రోడ్డు ప్రమాదాల బారిన పడి చాలామంది చనిపోవడం, అలాగే ఇంజూరీ అవ్వడం, కాళ్ళు చేతులు పోగొట్టుకోవడం, ఇలా రకరకాలు అవుతుంది. దీనికి గల కారణాలను విశ్లేషించి ఆ కారణాలను పట్ల అవగాహన కల్పిస్తే ఈ రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు అనే ఉద్దేశంతో మేము అవగాహన సదస్సులు నడపడం జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు ఈ రోడ్డు ప్రమాదాల నివారణ ముఖ్యంగా మనకు అవగాహన సదస్సులో కానీ బయట కానీ చెప్పేది, 2 వీలర్ వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి, తాగి ఎప్పుడు కూడా బండిని నడపరాదు. అదేవిధంగా సడన్గా మీరు లెఫ్ట్కు రైట్కు వితౌట్ ఇండికేటర్ మార్క్ వేయకుండాను తిప్పడం వల్ల కూడా, అలాగే రోడ్డు కార్నర్ల దగ్గర ఓవర్టేక్ చేయడం లాంటివి, ఇలాంటి ప్రమాదాలు, అలాగే మైనర్ డ్రైవింగ్స్ అంటే 18 సంవత్సరాల పిల్లలు డ్రైవింగ్ చేయడం కావచ్చు, రకరకాల కారణాలు కావచ్చు, వీటన్నింటినీ అధిగమించి ఇవన్నిటినీ సరి చేసుకుంటే రోడ్డు ప్రమాదాలను మనము నివారించవచ్చు అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా అవగాహన కలిగిస్తున్నాము. అందరూ కూడా తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ని పాటించండి. రోడ్డు ప్రమాదాలను నుండి మీరు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా మీకు మీరు కాపాడుకోండి. థ్యాంక్ యూ అండి. అలాగే రానున్నటువంటి జనవరి 26 సందర్భంగా అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా సమ్మక్క సారలమ్మ జాతర తేదీ 28 నుంచి 31 వరకు జరుగుతున్నటువంటి జాతరలో భాగంగా మనము ఈ జాతర కోసమని మేడారం వెళ్తున్నారు చాలామంది. ఈ పండుగ అందరి పండుగ అయితే అక్కడ తాగడము తినడం అనేది మనకు జనరల్గా మన ఆనవాయితీ. అయితే తాగినప్పుడు మాత్రం ఆటోలలో పోతున్నారు, కార్లలో పోతున్నారు, బండ్లలో పోతున్నారు. ఆ తాగి అక్కడి నుంచి ఇక్కడి వరకు నడుపుకుంటూ వస్తే మార్గ మధ్యలో ప్రమాదాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా తాగిన వాళ్ళు ఎట్టి పరిస్థితిలో బండి నడపకుండా, ఎవరైతే తాగుకుంటూ ఉండేవాళ్ళో వాళ్ళకే బండి ఇచ్చి మిగతా వాళ్ళు నడపకుండా ఉంటే ఈ ప్రమాదాల బారిన పడకుండా మన సంతోషంగా ఈ జాతరను జరుపుకున్న వాళ్ళం అవుతాం. ఇది ఒకటి అందరూ కూడా గమనించగలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా ఎన్ఎస్టీవీ వారికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. గంగాధర సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి వంశీకృష్ణ. రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ప్రతిపాదించిన అరైవ్ అలైవ్ కార్యక్రమం మంగళవారం నిర్మల్ జిల్లా ఐడీఓసీ ప్రాంగణంలో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై అరైవ్ అలైవ్ నినాదాలు రాసిన గాలిపటాలను ఎగురవేసి ప్రజలకు వినూత్నంగా అవగాహన కల్పించారు.
ఈ రోజు కాకినాడ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జగ్గంపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు డ్రగ్స్ వద్దు బ్రో మరియు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించాము. ఇందులో మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు, సైబర్ క్రైమ్, రోడ్డు ప్రమాదాల నివారణ మరియు లవ్ ట్రాప్స్ లో పడకూడదని వీడియోల ద్వారా వివరించడం జరిగింది. అనంతరం విద్యార్థినుల చేత డ్రగ్స్ నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించాము. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు మరియు పాఠశాల ప్రిన్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. వాటి జోలు కలకూడదు, అత్యంత ప్రమాదకరం ఇవి. అది గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గారికి, అలాగే వైస్ ప్రిన్సిపాల్ గారికి, అలాగే ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్కారం. ఇక్కడ మీరందరూ కూడా చిత్తూరు జిల్లా బంగారుపాలెం రాగిమానుపేట గ్రామానికి చెందిన కార్తీక్ యాదవ్ కాశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ అసువులు బాసిన విషయం తెలిసిందే. అతని జ్ఞాపకార్థం 20వ తేదీ మంగళవారం స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చూడా చైర్మన్ కటారి అనురాధ, అమర్ జవాన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కొండలరావు తదితరులు ఆవిష్కరించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నుండి ప్రత్యేక వీర జవాన్ ట్రస్ట్ ఓపెన్ టాప్ వాహనంలో కార్తీక్ యాదవ్ తల్లిదండ్రులను ఉంచి ఆ వాహనాన్ని మాజీ సైనికులు లాగుతూ ఊరేగింపుగా తీసుకువచ్చారు.
నిర్మల్ జిల్లా బాయిన్సా పట్టణంలో స్థానిక ఆర్టీసీ బస్ డిపో వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం చాలా బాధాకరమని ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల విచారం వ్యక్తం చేశారు. బాయిన్సాలో మీడియాతో ఆమె మాట్లాడారు. కుబీర్ మండలం కుష్టికి చెందిన వారు చనిపోయారని, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. మరో 2 సీట్ బెల్టులు పెట్టుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు. ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర జరిగిన యాక్సిడెంట్లో 12:45కి యాక్సిడెంట్ అయింది. సో ఇక్కడ ఇప్పుడు ఏం జరిగింది, ఎందువల్ల యాక్సిడెంట్ అయింది అని నేను పరిశీలించడానికి వచ్చాము. నేను ఏఎస్పీ బైన్సా అండ్ సిఐ టౌన్. రాత్రి 12:45కి ఇంటిమేషన్ వచ్చిన వెంటనే వితిన్ 5 minutes మన పెట్రోలింగ్ పార్టీ అండ్ సిఐ అందరూ కూడా వచ్చారు. ఇక్కడ గమనిస్తే మనకు తెలిసింది ఏంటంటే ఈ వెహికల్ వస్తుంది, హైదరాబాద్ వెళ్ళారు వాళ్ళు. కుబీర్కి సంబంధించిన 7 మనుషులు హైదరాబాద్ వెళ్ళి దే ఆర్ రిటర్నింగ్. వస్తున్నప్పుడు ఈ కంటైనర్ వస్తుంది. కంటైనర్ వెనకాల ఒక బిగ్ ఆబ్జెక్ట్ ఉంది, అది కనిపించడం లేదు చీకటి వల్ల. అండ్ అది చూసుకోకుండా అది ప్రాపర్ జడ్జిమెంట్ లేదు. సో ఫాస్ట్గా వచ్చి 2 వెహికల్స్, ఈ కంటైనర్ వెహికల్ అతను మిస్టేక్ ఇది. ఎందుకంటే వెనకాల ఉన్నప్పుడు సైన్ బోర్డ్ పెట్టుకోవాలా, ఏదైనా ఫ్లాషీ సైన్ వచ్చేలాగా, చీకట్లో కూడా కనిపించేలాగా ఏదైనా పెట్టాల్సింది, అది పెట్టలేదు. సో అది రోడ్ మీద తెలియట్లేదు. రోడ్ ఫ్రీ ఉందంటే వాళ్ళు వచ్చేసేయడం జరిగింది. దీనివల్ల వెరీ బిగ్ యాక్సిడెంట్ అయింది. సో దీంట్లో మనం చూస్తే ఇక్కడ దీనిలో 7 ఉన్నారు, 7 మెంబర్స్. వాళ్ళు 3 స్పాట్ డెడ్, 4 పీపుల్ స్పాట్ డెడ్ అయ్యారు. 3ని వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము. ఒకళ్ళ పరిస్థితి క్రిటికల్గా ఉంది, నిజామాబాద్ షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఈ యాక్సిడెంట్ స్పాట్లో చూస్తే మనము పర్సన్స్ ఎవరైతే సేఫ్గా ఉన్నారో వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకున్నారు. సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి కొంచెం వాళ్ళు బతకడం జరిగింది. అలాగే మనము కొంచెం ఈ బ్రిడ్జ్తో కూడా ప్రాబ్లం ఉంది ఇక్కడ. నేను R&B వాళ్ళకి కూడా చెప్తాను, లెటర్ రాస్తాం. మేము కొంచెం రోడ్ ఇంజనీరింగ్ ప్రాబ్లం ఉంది, ఇవన్నీ ఐడెంటిఫై చేశాము. ఇక్కడ లైట్స్ లేవు, అది కూడా ఒక కారణం. ఆ లైట్స్ లేకపోవడం వల్ల కూడా బిగ్ ఆబ్జెక్ట్ అనేది కనిపించలేదు. సో ఇవన్నీ కూడా మనం మరొకసారి ఇట్లాంటి యాక్సిడెంట్ జరగకుండా చర్యలు తీసుకుంటాము. మన డీజీపీ గారు చెప్పిన అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా కూడా మన అందరం ఎక్కువగా సెన్సిటైజ్ చేయాలి. నైట్స్ చాలా వరకు ప్రయాణాలు అవాయిడ్ చేస్తే మంచిది, ఇలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి. సో అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే రోడ్ సేఫ్టీ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించాలి. అండ్ నైట్స్ చాలా వరకు వీలున్నంత వరకు ఎమర్జెన్సీ అయితే తప్ప నైట్ ట్రావెల్, లేట్ నైట్ ట్రావెల్ అవాయిడ్ చేయండి. నిర్మల్ జిల్లా బాయిన్సా పట్టణంలో ఈరోజు మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో బాయిన్సా పట్టణంలో ఉన్న వేదం తపోవన్ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు పుస్తక పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంచడం, విద్యలో ప్రోత్సాహం కల్పించడం ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని, పిల్లల చదువే మా బలం, విద్యే వారి నిజమైన ఆస్తి అని ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ మాట్లాడడం జరిగింది. విద్యా సంస్థలకు రావడం, ఇక్కడ 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఇవ్వడానికి మాకు అనుమతించిన మా అన్న విఠల్ రెడ్డి, సుగుణమ్మ కుమారుడు శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి గారు అంటే ఒక చిన్న సన్నకారు రైతు కుటుంబంలో, చిన్న పరిస్థితిలో పుట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఆ తల్లిదండ్రుల పేర్లు సార్థకం చేస్తూ ఒక మట్టిలో మాణిక్యంగా మన నిర్మల్ జిల్లాలోనే కాకుండా మన తెలంగాణ ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకున్నారు. రాబోయే రోజుల్లో భగవంతుడు వీళ్ళకు దీర్ఘాయుష్యిస్తూ మంచి ఆలోచనలతో మరిన్ని విద్యా సంస్థలు నెలకొల్పాలని, తప్పకుండా వీరికి మేము మా ట్రస్ట్, నేను వ్యక్తిగతంగా ఎప్పుడూ వెంబడి ఉంటానని హామీ ఇస్తూ ముగిస్తున్నాను. గౌరవనీయులు ప్రముఖ రాజకీయవేత్త, ఇండస్ట్రియలిస్ట్,
మోహన్ రావు పటేల్ గారు ఈరోజు మన వేదం పాఠశాలకు వచ్చి 200 మంది విద్యార్థులకు 10వ తరగతి విద్యార్థులకు మెటీరియల్ని అందజేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. నేను గత కొన్ని సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఎన్నో విషయాల పట్ల అంటే ఎన్నో సమస్యల పట్ల స్పందిస్తూనే ఎందరికో ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లు ఇవ్వడం కానీ, ఇంట్లో ఏదైనా సుఖ దుఃఖాలు జరిగినప్పుడు వెళ్ళి పరామర్శించి కేవలం పరామర్శించడమే కాకుండా ఆయన ఆర్థిక సహాయం చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ విషయాలు ఒక ఎత్తైతే విద్యారంగం పైన పనిచేయడం అనేటువంటిది మన ప్రాంతం యొక్క భవిష్యత్తు పట్ల పనిచేయడం లాంటి విషయం. దాంట్లో భాగంగా ఇంతకుముందు ప్యాడ్లు ఎన్నో రకాలటువంటి అవసరాలను తీర్చడం జరిగి ఇప్పుడు యాక్చువల్లీ ఎందుకంటే 3-4 వేల మందికి నియోజకవర్గంలో మెటీరియల్ పంచడం అనేటువంటిది ఆర్థికంగా కూడా చాలా బర్డెన్తో ఉన్నటువంటి విషయమే. అది కాన్స్టెంట్గా ప్రతిసారి ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరానికి మార్పు చేస్తూ ఇంకా కొంచెం పెంచడం అనేటువంటిది పెద్ద విషయం. ఇలా చేస్తున్నందుకు మేము మా పాఠశాల తరపునే కాకుండా నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలు, అదేవిధంగా జిల్లా అధ్యక్షునిగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల తరఫున కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలని ముందుంచి నియోజకవర్గంలో ఉన్నటువంటి మన పిల్లల భవిష్యత్తే నియోజకవర్గ భవిష్యత్తు కాబట్టి అంత ముందు చూపుతో విద్యార్థులకు మెటీరియల్ అంటే మనకు అనిపించచ్చు మెటీరియలే కదా అని, కానీ నాకు తెలుసు బీయింగ్ ఏ స్కూల్ పర్సన్గా చాలాసార్లు ఒక చిన్న పుస్తకం కొనియడంలో కూడా తల్లిదండ్రులు పడేటువంటి కష్టాలు, ఆ మెటీరియల్ కూడా కొనలేక ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఎంతో ఉంది అసలు. ఇది జనరల్గా మేము ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి తెలుసు. ఇంకా కొన్ని స్కూల్లో అయితే అసలు మెటీరియలే కొనరు, ఈవెన్ టెక్స్ట్ బుక్స్ కొనే పొజిషన్లో కూడా పేరెంట్స్ ఉండరు. అలాంటి వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా వాళ్ళు తీసుకొని ఎదగడానికి అవకాశం ఉంటుంది. జీవితంలో వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు. కాబట్టి ముందు కూడా మీరు ఇలాగే చేయాలని భగవంతుడు మీకు మంచి ఆయుష్, శివ సంపద కలిగించాలని మనస్ఫూర్తిగా అన్ని స్కూళ్ళ తరఫున కూడా కోరుకుంటున్నాను.